శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. ఆత్మ యొక్క అట్టి అవినాశిత్వమును తిరిగి ప్రతిపాదించుచున్నాడు. అచ్ఛేద్యోయమదాహ్యోయమక్లేద్యో సోష్య ఏవ చ నిత్య సర్వగతస్థానుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదింపబడజాలదు, దహింపబడజాలదు, తడుపబడజాలదు, ఎండింపబడజాలదు. ఇది నిత్యము, సర్వవ్యాపి, స్థిర స్వరూపము, నిశ్చలము, పురాతనము. వ్యాఖ్య: పంచభూతములు పంచభౌతిక వస్తువునే బాధింపగలవు. ఆత్మయో పంచభౌతాత్మకము కాదు, కావున వాని ప్రభావమేమియూ దానిపై పడజాలదు. నిత్య సర్వగత అను రెండు పదములచే ఆత్మ కాలమునకు దేశమునకు అతీతమని వివరింపబడినది. ఎల్లకాలములందు ఉండునది నిత్యము, ఎల్ల దేశములందును ఉండునది సర్వగతము. దేశకాలముల రెండిటియందును సర్వవ్యాపించి ఉండి ఆత్మ దానికతీతుమై వర్తించుచున్నది. ఆ ప్రపంచములోని ప్రతి వస్తువును కాలమునకు లోబడి ఉన్నది. కాలము గ్రహింపని పదార్థమేదియును జగత్తున లేదు. బ్రహ్మాండములన్నీయు కాలగర్భమున విలీనమై పోవుచున్నవి. ఈ ప్రకారముగా కాలమన్నిటినీ మృంగివేయుచుండ అట్టి కాలమును ఆత్మ మృంగివేయుచున్నది. కనుకనే అది అంతకాంతకుడు అను పేరు కలది. అతడు అనిత్యుడు, అట్లే సర్వవ్యాపకము. సమస్త చరాచర ప్రాణికోట్లందును సత్తా సామాన్య రూపమున వెలుగొందుచున్నది. ఈ సత్యమెరింగినచో ఇక పాపము చేయుటకు జీవుడు ఎట్లు సాహసించగలడు? సర్వసాక్షియగు పరమాత్మ సర్వత్ర వ్యాపించి సమస్తమును వీక్షించుచుండ అతని సన్నిధియందు పాపమునెవరైనా చేయగలరా? కావున అట్టి సత్యములను బాగుగా మననము చేయుచు చిత్తమున కలంకమెద్దియు రాకుండా చూడవలను. ఆత్మ సర్వవ్యాపి అగుట వలన అది వేరొక చోటికి పోవుట సంభవింపదు. అది లేని చోటు ఉండిన కదా కదిలి వెళ్ళుటకు. కాబట్టి స్థాణువు అని ఇది పేర్కొనబడెను మరియు సనాతనమని వర్ణింపబడెను. ఆత్మ సనాతనమ కనుక ఆత్మతత్వ విచారణమే వాస్తవమగు సనాతన ధర్మము అగును. సనాతనము కానట్టి క్షణిక ప్రాపంచిక వస్తుజాలము గూర్చిన విచారణచే ముక్తి ఎన్నటికీ చేకూరదు. కావున ఆత్మ విచారణారూపమగు సనాతన ధర్మమునే జీవుడు ఆశ్రయింపవలసి ఉండును. ఆత్మ ఎట్టిది? ఛేదింపబడజాలనిది, దహింపబడజాలనిది, తడుపబడజాలనిది, ఎండింపబడజాలనిది. నిత్యము, సర్వవ్యాపకము, నిశ్చలము, సనాతనము. ఈ ప్రకారముగా ఆత్మ శాశ్వతమని ఎరింగి దుఃఖమును పారద్రోలవలెనని వచించుచున్నాడు. అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానిది, మనసుచే చింతింపశక్యము కానిది, వికారములు పొందింపశక్యం కలిగినది కాదు అని చెప్పబడుచున్నది. కావున ఈ ప్రకారముగా తెలుసుకొని నీవు దుఃఖింపతగవు. వ్యాఖ్య: స్థూల పంచభూతాత్మక పదార్థమైనచో అది నేత్రములకు అగుపించును, కానీ ఆత్మ అట్టిది కాదు, కాబట్టి నేత్రాదులకు అగోచరము. అట్లే సూక్ష్మ పంచభౌతాత్మిక వస్తువైనచో మనస్సునకు గోచరించును, కానీ ఆత్మ అట్టిది కాదు, కావున మనస్సునకు అగోచరము. మనస్సు లయించినప్పుడు శేషించు వస్తువే ఆత్మ. మనస్సును శుద్ధమనర్చుట ద్వారా దానిని అధిష్టానములందు లయింపచేయునప్పుడు మిగులునదియే ఆత్మ. ఈ ప్రకారముగా మనోవిలయముచే లభించు వస్తువు మనస్సునకు ఎట్లు గోచరింపగలదు? కావుననే ఆత్మ అచింత్యమని ఇచ్చట వర్ణింపబడెను. మరియు ప్రపంచములోని సమస్త దృశ్య పదార్థములను పుట్టుట, పెరుగుట మున్నగు 6 విధములకు వికారములకు లోనగుచుండును. ఆత్మ అట్టి దృశ్య వస్తువు కాదు, దృక్రూపుడు, కాలాతీతుడగు సచ్చిదానంద స్వరూప సాక్షి. మరియు కార్యము వికారమందుచు
ఎన్నటికైనను తన కారణమందు లగించును. ఆత్మయో కార్యము కాదు, సర్వకారణములకు కారణము. కాబట్టి వికారమే అట సంభవింపదు. తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. శోకమునకు మూలము స్వస్వరూపమును కూర్చిన జ్ఞానము లేకుండుటయే. తాను దేహమనియు మనస్సనియు తలంచి వానితో జీవుడు ఎప్పుడు తదాత్మ్యమునందునో వెనువెంటనే దుఃఖమాతనిని ఆశ్రయించును. కానీ తాను వాస్తవముగా దేహము కాని మనస్సు కాని కాదని, నిర్వికారమని, ఆత్మయే అని సద్గురువుల ద్వారా సత్యశాస్త్రముల ద్వారా ఎరింగినప్పుడు ఇక దుఃఖమునకు ఆస్కారమెచ్చట. కనుకనే శ్రీకృష్ణమూర్తి అర్జునునకు ఇట్టి ఆత్మజ్ఞానము ఉంది దుఃఖరహితుడు కమ్మని ఇట బోధించుచున్నారు. దీనిని బట్టి ఈ తాపత్రయాత్మకమగు ఈ మహాభయంకరమైన సంసార దుఃఖమునందు పడి తల్లడిల్లుచుండు ప్రజనులకు తద్దుఃఖ నివారణోపాయము ఒక్క ఆత్మజ్ఞానమే, స్వస్వరూపానుభవమే అని భగవద్వాక్యము ద్వారా స్పష్టమగుచున్నది. కనుక ఆత్మను గూర్చి సర్వులను అన్వేషించవలను. ఆత్మజ్ఞానం ఒకటియే ఈ సంసార గాఢాంధకారమున వెలుగునిచ్చు దివ్వే. ఆత్మ యొక్క లక్షణములను ఇంకను వివరించి చెప్పుడు. ఇది ఇంద్రియములకు అగోచరము, మనసుచే చింతింపనలవి కానిది, నిర్వికారము. శోక నివారణమునకు ఉపాయము ఏమి? ఈ ప్రకారముగా ఆత్మను ఎరింగి అట్టి ఆత్మానుభూతి నొందుటయే శోకరాహిత్యమునకు హేతువు. ఇక జీవదృష్టిననుసరించి చూచినచో ఆత్మను గూర్చి శోకించుట తగదని వచించుచున్నాడు. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఒకవేళ ఈ ఆత్మ నిరంతరము పుట్టుచు చచ్చుచూ నుండునని తలంచినను అట్టి స్థితియందు కూడా నీవు ఈ ప్రకారము శోకించుట తగదు. వ్యాఖ్య: మహాబాహో, ఓ అర్జున, నీవు గొప్ప బాహుబలము కలవాడవు. అది చాలదు, ఆధ్యాత్మిక బలము కూడా నుండవలను. అది లేనందువలననే నీవు శోకించుచున్నావు. నీ బాహుబలము నీ మానసిక వ్యతను పోగొట్టుచాలకున్నది. కాబట్టి భౌతిక శక్తితో పాటు ఆత్మశక్తిని కూడా సాధింపుము అని తెలుపుటకు కాబోలు మహాబాహో అను పదము ఇచ్చట వాడబడినది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ఊరడించు నిమిత్తము పై స్థితి నుండి, ఆత్మస్థితి నుండి దిగివచ్చి సామాన్య జనుల తలంచు జీవదృష్టిని తాత్కాలికముగా కైకొని ఆ స్థితి యందును దుఃఖమునకు అవకాశము లేదని వచించుచున్నారు. అతచ, ఒకవేళ అని తెలిపినందువలన అది సిద్ధాంత పక్షము కాదనియు సామాన్య జనుల దృష్టిని అనుసరించి చెప్పబడిన విషయమే అనియు స్పష్టమవుచున్నది. ఆత్మ దేహముతో పాటు పుట్టుచు చచ్చుచూ నుండినను కూడా శోకమునకు తావులేక ఉండ, ఇక వాస్తవముగా పుట్టక చావక నున్నప్పుడు అద్దాని విషయమై వేరుగా చెప్పవలనా అని భావము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఒకవేళ నీవి ఆత్మను చావు పుట్టుక కలవానిగా తలంచిదవేని అత్తరి పుట్టినవానికి చావు తప్పదు, చచ్చినవానికి పుట్టిక తప్పదు. తప్పనిసరియగు ఈ విషయమున నీవిక శోకించుట యుక్తము కాదు. వ్యాఖ్య: ఇదియు పైన తెలిపిన సామాన్య దృష్టికనుసరించియే చెప్పబడినది. యథార్థముగా ఆత్మకు పుట్టుక కానీ చావు కానీ లేదు. అపరిహార్యర్థే, ఆత్మజ్ఞానమునందనంత వరకును ఈ జనన మరణములు అపరిహార్యములే, తప్పింప శక్యము కానివే అగును. ఆత్మజ్ఞానము కలిగిన పిమ్మట ఇక ఈ సంసార చక్ర పరిభ్రమణము, చావు పుట్టుకలు ఆగిపోవును. అత్తరి అవి పరిహార్యములగును. కావున శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సంచయము క్షయింపని సామాన్యులను గూర్చియు ఈ శ్లోకమున చెప్పియుందురని గ్రహించునది. అట్లి కానుచో న జాయతే మ్రియతే వా కదాచిత్ మున్నగు శ్లోకములకు ఈ పరమసత్యములకు వ్యతిరిక్తత సంభవించును. ఇచ్చట భగవానుడు సామాన్య జనుని దృష్టి గైకొని అట్టి దృష్టియందే ఆత్మశోకింపరానప్పుడు ఇక జ్ఞానదృష్టియందు వేరుగా చెప్పవలెనా
అని తెలిపినట్లు ఊహించవలెను.